ఓం పంచామ్యేనో దండనాథేనో సంకేతేనో సమయేశ్వరతేనో సమయ సంకేతేనో వారాహ్యేనో పౌత్రిణ్యేనో శివాయనో వాత్తాల్యేనో మహాసేనేనో ఆజ్ఞాచక్రేశ్వరతేనో ఆరిజ్ఞేన మహా వాత్తాల్యేనో మహాసేనేనో ఆజ్ఞాచక్రేష్ ఇది వారాహి ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం. హలో పీపుల్, వెల్కమ్ టు దివ్యపౌని డైలీ స్పెక్ట్రమ్. ఈరోజు వీడియోలో న్యూ మమ్స్కి అసలు ఎందుకు బ్యాక్ పెయిన్ వస్తుంది, దానికి రీజన్స్, ప్రివెన్షన్ అన్నీ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ బాడీ వార్మప్ తోటి స్టార్ట్ చేద్దాము. ఎప్పుడైనా వర్కౌట్కి ముందు ఏదైనా యోగా కానీ జుంబా ఎనీ టైప్ కార్డియోవెస్కులర్ ఏజ్ చేసినా ఏ టైప్ ఆఫ్ వర్కౌట్ అయినా బాడీని వార్మప్ చేసుకోవాలి. వార్మప్ తర్వాతనే మనం ఏ యాక్టివిటీ అయినా కానీ ఫర్దర్గా చేయాలి. అన్ని ఏజ్ వాళ్ళు చేసుకునే విధంగా మన యూట్యూబ్ ఛానల్లో 2 టైప్స్ ఆఫ్ వార్మప్స్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. సిట్టింగ్ అండ్ స్టాండింగ్ వార్మప్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. అసలు మన న్యూ మామ్స్ అందరికీ కూడా కామన్గా వచ్చే ప్రాబ్లమ్ బ్యాక్ పెయిన్ అనమాట. ఇది మనం ఆఫ్టర్ డెలివరీ వస్తుంది అనుకుంటాం, కానీ అది డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీనే మనకి స్టార్ట్ అవుతుంది. నెలలు పెరుగుతున్న కొద్దీ బేబీ వెయిట్ గెయిన్ అవటం వల్ల పొట్ట అనేది ఎక్స్పాండ్ అయ్యి మనకి స్పైన్ మీద బరువు పెరుగుతుంది. బరువు పెరిగి మనకి స్పైన్లో బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. అది పార్ట్ ఆఫ్ ద డెలివరీ పెయిన్స్, మనకి అది ఇంకా ఎక్కువైపోతుంది. ఆఫ్టర్ డెలివరీ బ్లడ్ లాస్, వీక్నెస్ వలన అది ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే బేబీ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటాము, వీక్గా ఉంటాం కాబట్టి ఆ టైంలో బ్యాక్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. కొంతమందిలో పోస్చర్ కూడా బిఫోర్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత కూడా వాళ్ళకి చాలా పోస్చర్ కూడా మారిపోతూ ఉంటుందన్నమాట. సో వాళ్ళు కొంతమంది బెడ్ రెస్ట్ అని చెప్పేసి ఆఫ్టర్ డెలివరీ కూడా ఆగిపోతారు, ఎటువంటి వర్క్స్ కూడా చేయకుండా ఉంటారనమాట. అలా ఆగిపోకుండా బేబీతో పాటు మదర్ కూడా సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతూ, డాక్టర్ ఇచ్చే సప్లిమెంట్స్ ఉంటాయి కదా, కాల్షియం, మల్టీవిటమిన్, ఐరన్, ఇలాంటివన్నీ కూడా ఫాలో అవుతూ ఇలాంటి స్మాల్ యోగా ఫ్లోస్ చేస్తూ ఉండటం వల్ల మన బ్యాక్ పెయిన్ రిలాక్సేషన్తో పాటు కోర్ స్ట్రెంథనింగ్, ఇంకా పోస్చర్ కూడా బెటర్మెంట్లోకి వస్తుందన్నమాట. స్లోగా వీక్నెస్ కూడా తగ్గుతూ వస్తుంది. నెగ్లెక్ట్ చేస్తే ఒబెసిటీతో పాటు బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువైపోతుంది. సో స్టార్ట్ యువర్ స్మాల్ మూవ్స్ అండ్ ఫ్లోస్ రైట్ నౌ. వై? బికాస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్. ఇప్పుడు నేను చూపిస్తున్న కొన్ని ఫ్లోస్ ఉన్నాయి కదా, స్పైన్ ట్విస్ట్, విండ్ రిలీజ్ పోజ్, ఇలాంటివన్నీ కూడా రిక్లైన్డ్, మీరు బెడ్ మీద పడుకొని కూడా స్లోగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల మీ బ్యాక్ పెయిన్ అనేది చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అన్నమాట. బ్యాక్ పెయిన్ చాలా మంచి రిలాక్సేషన్ ఉంటుంది. రేపు ఇంకా కొన్ని రిక్లైన్డ్ బ్యాక్ పెయిన్ రిలీజ్ పోజెస్, ఇంకా ఫ్యాట్ బర్నింగ్ వర్కౌట్స్, కోర్ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ అనేవి చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ విత్ యువర్ లాడ్ వన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దివ్యపౌని డైలీ స్పెక్ట్రమ్ యూట్యూబ్ ఛానల్.